హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి ఇవాళ మనకు గ్రాండ్ టెస్ట్ జరిగింది. దానికి సంబంధించి ఒకసారి ఆన్సర్కి చూసుకోండి. ఒకసారి మీ పేపర్ని పక్కన పెట్టుకొని దానికి సంబంధించిన ఆన్సర్స్ మొత్తం రాసుకోండి. ఇక్కడైతే క్వశ్చన్ పేపర్ నా దగ్గర లేదు, జస్ట్ ఓన్లీ కీ మాత్రమే ఉంది. ఒకసారి నోట్ చేసుకోండి, ఎందుకంటే మీకు దీని నుంచి తప్పకుండా అయితే ఫైనల్ ఎగ్జామ్స్లో 100% అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే మీ దగ్గర పేపర్ ఉందో, ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో గ్రాండ్ టెస్ట్ తెలుగు, వాళ్ళైతే ఇవన్నీ క్లియర్గా రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఇవన్నీ అయితే మీకు ఉపయోగపడతాయి. ఒకవేళ మీకు ఫాస్ట్గా వెళ్తుంది అనిపిస్తే కనుక ఒక్కసారి వీడియో పాస్ చేసుకోండి, పాస్ చేసి రాసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, క్రింద పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి అనేసి ఇచ్చారు. ఇక్కడ రచయిత నివసించే పేటలో ప్రధానంగా డాష్ కుటుంబాలు ఉండేవి, చేనేత కుటుంబాలు అనేది ఆన్సర్ అనుకుంటా. అండ్ రచయిత డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. ఆర్ట్ ఎగ్జిబిషన్ రాజమండ్రిలో జరిగింది. సో ఇంతకీ ఈ పేపర్ మీదే కాదా కమెంట్ చేయండి. అలాగే ఒకవేళ ఈ పేపర్ మొత్తం చూసుకున్నాక కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీ పేరు, మీ ఊరి పేరు కూడా కమెంట్ చేయండి. సో నాకు ఒక ఐడియా వస్తుంది మన వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయి అనేది. అలాగే మీకు ఎన్ని మార్కులు వచ్చారో కమెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడ చూడండి, రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏ కాండాలకు చెందిన రాయండి. కాండలు ఇచ్చారంట, అరణ్యకాండ, యుద్ధకాండ, బాలకాండ, కిష్కింధకాండ. చూడండి, ఇది సీక్వెన్స్. తర్వాత క్రింది లేఖను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి. సో మేబీ అందరు రాసే ఉంటారు ఇది, ఎందుకంటే ప్యాసేజ్ కాబట్టి. ఇక్కడ చూడండి, విభాగం 2లో వ్యక్తీకరణ సృజనాత్మక కింద 36 మార్కుల ప్రశ్నలు. ఇక్కడ చూస్తే యుద్ధ విజేత పాఠ్యభాగ కవి నేతల ప్రతాప్ కుమార్ గురించి రాయండి. ఇది చూసుకోండి, కాస్త సింపుల్గానే ఉంది, మీకేమైనా ఉపయోగపడుతుందేమో రాసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, కుదిరితే ఒకసారి రాసుకోండి, చాలా సింపుల్గా ఉంది. కథానిక ప్రక్రియ గురించి రాయండి ఇచ్చారు. ఇది కూడా చూసుకోండి, బాగా అంటే సింపుల్గా రాశారు. అండ్ తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనేది పర్యాయ పదాలుగా మారిపోయాయి. కథ సాహిత్య ప్రక్రియ, కథానిక వచన ప్రక్రియ అయితే ఇచ్చారు. తర్వాత హనుమంతుడు పాత్ర స్వభావం రాయండి. సో మీరు చూసుకోండి, మీ పదాల సరళి ఎలా ఉంది, వాక్యాన్ని ఎలా రాశారు, అచ్చు దోషాలు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి, అక్షర దోషాలు లేకుండా. తర్వాత అక్షరాలు నీట్గా ఉండేలాగైతే చూసుకోండి. ఉంటాయి కదా కామాలు, పుల్ స్టాప్లు ఎక్కడ పెట్టాలో క్లియర్గా ఉండాలి. ఇక్కడ హనుమంతుడు పాత్ర స్వభావం గురించి ఇచ్చారు. హనుమంతుడు అంజనాదేవికి వాయుదేవుని వల్ల జన్మించాడు. సుగ్రీవుని మంత్రి, రాముని దూత, గొప్ప పరాక్రమవంతుడు అనేది ఇచ్చారు. సో ఇది ఒకవేళ మీ వర్క్ బుక్లో పెద్దగా ఉంటే కనుక మీరు దీన్ని వాడుకోండి. సో మీకైతే ఉపయోగపడుతుంది. అండ్ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలు సమాధానం రాయండి. సో ఇక్కడ కూడా చూసుకోండి, ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటలో రాయండి. ఇది సారాంశం చూడండి, ఇదంతా చూసుకోండి, మీకు ఉపయోగపడుతుంది తప్పకుండా. వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువలు అవసరాన్ని తెలపండి. ఎథిక్స్ గురించి చూడండి. తర్వాత రామాయణం ఆధారంగా శ్రీరాముని ఉత్తమ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. తప్పకుండా అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం మోడల్ పేపర్స్లో ఈ క్వశ్చన్ రిపీట్గా ఉంది. ఇది చూసుకోండి బాగా. తర్వాత సీతారామ కళ్యాణి రాయండి. మేబీ మీకు ఉపయోగపడుతుంది తప్పకుండా. తర్వాత మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు. తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలను తయారు చేయండి. ఇంటర్వ్యూ అనమాట, చూసుకోండి. ఇది సొంతంగా అయితే రాయొచ్చు. మీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. ఇది కూడా మీరు సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. అభినందన పత్రం పొట్టి శ్రీరాములు గురించి రాశారు. తర్వాత విభాగం చూడండి, గ్రామర్ పాయింట్, భాషాంశాలు, ఇవన్నీ మీరు రాసుకోండి. మీరు ఒక బుక్లో కానీ లేదా మీ పేపర్ రాసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇంకా 10 రోజుల ఎగ్జామ్ లేదు కాబట్టి ఉపయోగపడుతుంది. ఇది మీకు 100% ఉపయోగపడుతుంది కాబట్టి ఏ మిస్ చేసుకోవద్దు. గ్రామర్ పాయింట్ మొత్తం రాసుకోండి, సందులు, సమాసాలు ప్రతిదీ ఇచ్చారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.